जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर वर्धिल्लाली भारत राज्यांगం अमित शाह बीजेपी जिला केंद्र डॉक्टर बाबा साहेब अंबेडकर गारी विग्रहం केंद्र होममंत्री अमित शाह गारू डॉक्टर बाबा साहेब अंबेडकर गारिని అంబేద్కర్ అని అవహేళన చేస్తూ వారు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క వ్యాఖ్యలు భారతదేశ పౌరులందరినీ భారతదేశాన్ని అవమానించినట్టే అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్కరి మనసులు కలిసివేసినాయి. మరి 1918 చట్టం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు అది అట్రాసిటీ చట్టంగా నేరంగా కూడా అవుతుందని సందర్భంగా గుర్తు చేస్తూ అమిత్ షా గారు మీరు ఈ యొక్క వ్యాఖ్యల్ని వెనువెంటనే వాపస్ తీసుకోవాలి. అదేవిధంగా మీరు కేంద్ర మంత్రిత్వానికి రాజీనామా చేయాలి, లేదంటే కేంద్ర ప్రభుత్వం కూడా బర్తరఫ్ చేయాలి. పార్లమెంటులో కూడా మీ వ్యాఖ్యలు రికార్డు నుండి తొలగించాలని గుర్తు చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అదేవిధంగా పార్లమెంట్ ఎట్లుండాలో చెప్పింది అంబేద్కర్, దేశ పరిపాలన ఎట్లుందని చెప్పింది అంబేద్కర్, భారతదేశంలో స్త్రీలకు హక్కులు కల్పించింది అంబేద్కర్, జీవోత్సవంలో ఉన్న ఈ మనుషులకు హక్కులు ఓటు హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోనే 200 దేశాలకు పైగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంత్యోత్సవాలు జరిపి వారి నుండి ప్రేరణ పొందుతున్నారు. అలాంటి మహానుభావుని మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది చాలా దురదృష్టకరం. వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకొని మీరు రాజీనామా చేయకుంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేస్తూ మా యొక్క జైత్యాల జిల్లా సోదరులందరికీ అంబేద్కర్ దళిత సంఘాలకు బీసీ సంఘాలకు మా యొక్క విజ్ఞప్తి, మీ యొక్క అంబేద్కర్ యొక్క విగ్రహాల వద్ద నీలి జెండాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోలను బట్టి మీరు నిరసన వ్యక్తం చేయవలసింది. ఎందుకంటే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నాము, మనం చదువుతున్నాము, బట్టలు వేసుకున్నాము, ప్రొద్దున లేచి నుండి నీళ్లు తాగుతున్నామంటే ఆయన యొక్క భిక్ష తప్ప మరొక్కటి కాదని గుర్తు చేస్తూ మరి ఎవరైనా అంబేద్కర్ గారిపై రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకుండామని ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ భారతదేశ కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎంత అవమానకరం అని అంటే ఇక్కడ చూస్తుంటే బీజేపీ పార్టీ పూర్తిగా మనువాద పార్టీ అనేటువంటిది ముద్ర వేసుకోవడానికి ఆశ్చర్యపోవడానికి ఇది ఒక నిదర్శనం అనేటువంటి తెలియజేస్తూ వాస్తవానికి అమిత్ షా గారు మాట్లాడిన ప్రతిసారి ఏదున్నా కానీ ఎప్పుడున్నా అంబేద్కర్ గారిని అవమానించే విధంగానే ఉంటుంది అన్నటువంటి ఆయన ప్రసంగము నాకు సాక్షాత్ కనబడింది. ఇక్కడ వాస్తవానికి ఆయన సభ్యత్వం వెంటనే రద్దు చేయాలి, పార్లమెంట్లో ఆయన సభ్యత్వం రద్దు చేస్తూనే 24 గంటల్లోనే క్షమాపణ చెప్పాలి. గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే తక్షణమే అమిత్ షా గారితో క్షమాపణ చెప్పాలి. మీకు ఈ బీజేపీ ప్రభుత్వం పైన అంబేద్కర్ గారి మీద ఏ విధంగా ప్రేమ ఉండదు అనేటువంటిది తెలియజేయడానికి వెంటనే తక్షణమే క్షమాపణ తెలియవలసిందిగా ఇక్కడ నుండి డిమాండ్ చేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ జేపీ మాఫీ మాంగో అమిత్ షా మాఫీ మాంగో అమిత్ షా మాఫీ మాంగో బీజేపీ